హాయ్ అండి. నేనైతే ఈరోజు నేను ఎప్పుడు ఇష్టంగా తినే రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది రెసిపీని ఏమంటారో కూడా నాకు సరిగ్గా తెలియదండి. ఒకవేళ మీరు చూస్తే మీకు ఒకవేళ ఈ రెసిపీ పేరు అనేది తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే పాలని బాగా మరిగించుకోవాలి. తర్వాత మనకి టేస్ట్కి తగినంత అయితే షుగర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అరటిపండ్లు తీసుకోవాలండి. బనానా తీసుకొని ఇలా అయితే స్మాష్ చేసుకోవాలి, లేదా నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని బాగా మెత్తగా అనేది నలిపేసుకోవాలండి. మన ఇష్టము, ఎన్ని బనానాలు కావాలంటే అన్ని బనానాలు అయితే మనము వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 బనానాలు అయితే వేస్తున్నానండి. అలా అయితే బాగా స్మాష్ చేసుకోవాలి. మీకు ఎంత చాలా కావాలనుకుంటే చాలా పాలు అనేది వేసుకోవాలి. నేను 2 దాంట్లకు కాబట్టి 2 అరటిపండ్లకి చాలు అనుకున్నాను కాబట్టి కొన్ని పాలు అయితే వేసుకుంటున్నాను. ఇలా పాలు వేసుకొని అరటిపండ్లు అనేది అలా స్మాష్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే గోడంబి వేస్తున్నాను, అలాగే కిస్మిస్ కూడా వేస్తున్నా. ఇంకా కావాలంటే బాదం ఉంటుంది కదండి, బాదంని చిన్న చిన్నగా పీసుల్లాగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. వేసుకొని కూడా తినచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ మనకి వెరైటీగా తినాలనిపిస్తే ఇలా అయితే తినచ్చండి. చాలా బాగుంటుంది. మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగాలనిపిస్తే అలా అయినా తాగొచ్చండి. అలా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇలా అయితేనే తీసుకుంటాను. ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టుకోనండి. నేనైతే ఇలానే తాగేస్తాను. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.